ఒక పక్కేమో సాఫ్ట్వేర్లో జాబులు పోతున్నాయి, ఇంకో పక్కేమో సాఫ్ట్వేర్ బ్రాంచెస్సే కావాలి, కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్సే కావాలని చెప్పి పేరెంట్స్ స్టూడెంట్స్ ఎగబడుతున్నారు. మీరు ఒక నార్మల్ యూనివర్సిటీకి వెళ్ళినా సరే సిఎస్సి ఏఐఎంఎల్ సీట్ 1,70,000, ఈసీఈ సీట్ 1,20,000, ట్రిపుల్ అవైతే ₹1,00,000. కౌన్సిలింగ్లో 1,13,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా నన్ను కెరీర్ గైడెన్స్లో ఫోన్ చేసి, సార్ నాకు ఎక్కడ సిఎస్సి సీట్ రాలేదు, ఎక్కడొచ్చినా సిఎస్సి సీట్ వెళ్తాను సార్ నేను అని అడిగాడు. ఎందుకు అనే కన్ఫ్యూజన్ నాకు ఉంది, అందరికీ ఉంది, చాలామందికి ఉండి ఉంటుంది. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం, ఈ ఎంసెట్ కౌన్సిలింగ్లో 2025 కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ అయిన ఏఐఎంఎల్, డేటా సైన్స్, ఏజెంటిక్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ, కోర్ సిఎస్సి, ఈ బ్రాంచెస్ వైపే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్, అంటే మీకు ఆల్ ఇండియా ర్యాంక్ ఐఐటీలో, ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ ఎంసెట్, ఇండియా లెవెల్ ఎగ్జామ్స్లో కూడా టాపర్స్, యావరేజ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, లీస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అందరూ ఇంట్రెస్ట్ చూపించింది ఒక 80 to 90% కంప్యూటర్ సైన్స్ వైపే ఇంట్రెస్ట్ చూపించారు. ఒకవైపేమో మనకు న్యూస్ ఎలా ఉన్నాయి, సాఫ్ట్వేర్ జాబులు పోతున్నాయి, ఏఐ రావటం వలన కోడింగ్ ఏఐ చేసేస్తుంది, ఇవి న్యూస్ రోజు. మైక్రోసాఫ్ట్లో ఎంతమంది లే ఆఫ్ అయిపోయారు. ఇంకోవైపేమో నాకు బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ సీట్ ఇస్తే, మీరు ఒక నార్మల్ యూనివర్సిటీకి వెళ్ళినా సరే సిఎస్సి ఏఐఎంఎల్ సీట్ 1,70,000, ఈసీఈ సీట్ 1,20,000, ట్రిపుల్ అవైతే ₹1,00,000. కౌన్సిలింగ్లో 1,13,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా నన్ను కెరీర్ గైడెన్స్లో ఫోన్ చేసి, సార్ నాకు ఎక్కడ సిఎస్సి సీట్ రాలేదు, ఎక్కడొచ్చినా సిఎస్సి సీట్ వెళ్తాను సార్ నేను అని అడిగాడు. మరి బీటెక్ చదివే వాళ్ళేమో సిఎస్సి అంటే క్రేజ్, 2025లో పేరెంట్స్ అందరూ ఫస్ట్ ఆప్షన్ ఏఐఎంఎల్, సెకండ్ ఆప్షన్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి, కోర్ సిఎస్సి, తర్వాత కొంతవరకు ఈసీఈ ఈ సంవత్సరం. అంటే ఒక పక్కేమో సాఫ్ట్వేర్లో జాబులు పోతున్నాయి, ఇంకో పక్కేమో సాఫ్ట్వేర్ బ్రాంచెస్సే కావాలి, కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్సే కావాలని చెప్పి పేరెంట్స్ స్టూడెంట్స్ ఎగబడుతున్నారు. ఎందుకు అనే కన్ఫ్యూజన్ నాకు ఉంది, అందరికీ ఉంది, చాలామందికి ఉండి ఉంటుంది. సిఎస్సిలో డిమాండ్ చాలా ఉంది, ఇది క్లియర్ కట్గా ఎవరు ఒప్పుకోకపోయినా సరే సిఎస్సి కాదు అనడానికి ఇక్కడ లేదు. సిఎస్సిలో హై డిమాండ్ ఉంది. ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చినోడు, 2 వచ్చినోడు, 3 వచ్చినోడు కూడా ఐఐటి ముంబైలో సిఎస్సి జాయిన్ అవుతాను, ఐఐటి చెన్నై, మద్రాస్ ఐఐటీలో సిఎస్సి జాయిన్ అవుతానని చెప్పి తీసుకునే బ్రాంచెస్ అన్ని. నార్మల్ స్టూడెంట్స్ అయినా, పేరెంట్స్ అయినా ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్ళి, డీమ్డ్ టు బి యూనివర్సిటీస్కి వెళ్ళి మాకు సిఎస్సి ఏఎంఎల్ఏ కావాలి, ఫైట్. అసలు మేము కూడా ఒక అడ్మిషన్కి ఒక యూనివర్సిటీకి రిఫర్ చేసినప్పుడు అక్కడ దాని గురించి మాకు ఏఐఎంఎల్ బ్రాంచ్ కాకపోతే అసలు ఇంకో కోర్ సిఎస్సికి వెళ్ళమన్నా వెళ్ళట్లేదు కొంతమంది పేరెంట్స్. మరి ఎందుకు అని నేను అనాలిసిస్ చేసినప్పుడు, అంటే ఈ విషయం అనేది నాకు కూడా చాలా క్యూరియస్గా అనిపించింది. అంటే నా అభిప్రాయాన్ని బలంగా రుద్దాలనుకోవట్లేదు, కానీ నాకు అనిపించింది ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను. మేబీ ఈసీ సైడు, ట్రిపుల్ ఈ సైడు, సివిల్ సైడు, మెకానికల్ సైడు, డెస్క్ వర్క్తో పాటు ఫీల్డ్ వర్క్స్ కూడా ఉన్నాయి. పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు డెస్క్ వర్కే చేయాలి, ఆఫీస్ వర్కే చేయాలి, ఫీల్డ్ వర్క్, ఇప్పుడు సివిల్ వాడు ఏంటి ఫీల్డ్కి వెళ్ళాల్సి వస్తుంది, ట్రిపుల్ ఈ వాడు కూడా కొన్నిసార్లు ఫీల్డ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇది పేరెంట్స్ లైక్ చేయకపోవడం కావచ్చు. రెండవది ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్. ఇప్పుడు సివిల్కి లేవని కాదు, ఆస్ట్రేలియా, దుబాయ్ వీళ్ళు కూడా హైర్ చేస్తున్నారు. కాకపోతే ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ చూసుకుంటే ఎలక్ట్రానిక్ సైడ్ కొంతవరకు జర్మనీ, జపాన్ ఈ కంట్రీస్లో హైరింగ్ ఉంది. యూరోప్లో 95% మెజారిటీ ఆఫ్ ద పిల్లలు ఎక్కువ బీటెక్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళకి యూఎస్లో వేరియస్ ఐటీ కంపెనీస్లో ఆపర్చునిటీస్ రావటం, అక్కడికి వెళ్ళాక ఎంఎస్ చేసినప్పుడు కూడా కంప్యూటర్ సైన్స్ అయితే అక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వటం. అంటే వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ అనేవి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎక్కువ ఉన్నాయి మిగతా ఇండస్ట్రీస్తో పోల్చుకుంటే అనేది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ బిలీవ్ చేయడం కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఇలా ప్యాకేజెస్ ఖచ్చితంగా మనం తీసిపారేయలేని విషయం ఏంటంటే, చూసుకుంటే యావరేజ్ ప్యాకేజ్, నేను మాట్లాడుతుంది టాపర్స్ అలా కాదు, యావరేజ్ శాలరీ తీసుకుంటే ఇవాళకి కూడా సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువే ఉంది.
ఇంకొకటి టెక్నాలజీస్ కూడా ర్యాపిడ్‌గా గ్రో అవ్వటం వలన అంటే ఇప్పుడు డీప్ టెక్నాలజీస్ అని నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు మనకి బ్లాక్ చైన్ గానీ, ఐఓటీ గానీ, సైబర్ సెక్యూరిటీ గానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ గానీ, ఏఐలో అడ్వాన్స్‌మెంట్ గానీ, ఇవి ముందుకెళ్తూ ఉండటం వలన సో, ఆ టెక్నాలజీ చేంజ్ అయ్యేటప్పుడు కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అంటే ఒకటే బోరింగ్ వర్క్ చేయడానికి కూడా అందరూ లైక్ చేయట్లేదు ఇప్పుడు ఈ జనరేషన్‌లో. సో, కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి లెర్నింగ్ ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది. ఆ కాంప్లెక్స్ టెక్నాలజీస్‌లో వర్క్ చేసే వాళ్ళకి ప్యాకేజెస్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. తర్వాత స్టార్టప్ ఎకోసిస్టమ్ అంటే కొంతకాలం ఒక 5, 10 ఏళ్ళు ఐటీలో వర్క్ చేసుకుని ఓన్‌గా కంపెనీస్ పెట్టి కొత్త ప్రొడక్ట్స్ బిల్డ్ చేసి లేకపోతే కొత్త ప్రాజెక్ట్స్ తెచ్చుకునే ఛాన్సెస్ కూడా ఐటీలో ఎంతోమంది స్టార్టప్స్ పెట్టారు. జనరల్‌గా ఒక స్టార్టప్ పెట్టడానికి ఎలక్ట్రానిక్స్ సైడు, ట్రిపుల్ ఈ సైడు స్టార్టప్ పెట్టడం అంటే అంత ఈజీ కాదు. అంటే కష్టం. అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టాలి. దానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకోవాలి. కానీ కంప్యూటర్ సైన్స్ సైడ్ ఏంటంటే స్టార్టప్ పెట్టాలంటే కొద్దిగా మనకు ఆ ఫీల్డ్‌లో కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు రియల్‌గానే ప్రొడక్ట్స్ బిల్డ్ చేయగలుగుతారు. ఇలా ఎలా అంటే ఎందుకు ఎట్ ద సేమ్ టైమ్ కంప్యూటర్ సైన్స్ కూడా డ్రాబ్యాక్స్ లేవని నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత కోడింగ్‌లో కొన్ని జాబ్స్ పోతాయి. అలాగే కొన్ని కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇట్లా రెసిషన్ వలన కొత్త ప్రాజెక్ట్స్ ఇండియాకి రావటం లేదు. అలాగే యూఎస్‌లో టెక్ హైరింగ్ యూఎస్‌లోనే జరగాలని ఉంది. బట్ ఎన్నున్నా సరే అంటే పేపర్‌లు రాసి మీడియాలో ఏఐ వలన జాబులు పోతున్నాయి. ఏఐ వల్ల అందరి జాబులు పోతే వస్తే అందరు కొత్తగా చాలా జాబులు వస్తాయి. అన్ని ఇండస్ట్రీస్‌లో వస్తాయి. అన్ని ఇండస్ట్రీస్‌లో పోతాయి. ఇది వేరే విషయం. కానీ ఐటీలోనే పోతున్నట్టుగా రాసినా సరే కంప్యూటర్ సైన్స్ సీట్లు మాత్రం ఏ కాలేజీలో మిగలలేదు. కొన్ని యూనివర్సిటీస్‌లో హ్యూజ్ ఉన్నప్పుడు మిగిలినయేమో కానీ కౌన్సిలింగ్ సీట్స్ నేను మాట్లాడుతుంది. కౌన్సిలింగ్ సీట్స్‌లో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఖచ్చితంగా చాలా మంచి ఇంట్రెస్ట్ చూపించారు. ఈసీ గొప్పదా, ట్రిపుల్ ఈ గొప్పదా, మెకానికల్ గొప్పదా, సివిల్ గొప్పదా, కంప్యూటర్ సైన్స్ గొప్పదా అనేది అసలు పాయింటే కాదని అనుకుంటాను నేను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గత 10-15 ఏళ్లుగా ఏ బ్రాంచ్ చదివినా సరే 15 కాదు 25 ఏళ్లుగా 2001 నుంచి ఈ 25 ఇయర్స్ ఏ బ్రాంచ్ చదివినా సరే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈసీ వాళ్ళు కానీ, మెకానికల్ వాళ్ళు కానీ, సివిల్ వాళ్ళు కానీ ఒక 20% వాళ్ళ ప్యాషన్ వైపు, వాళ్ళ కోర్ బ్రాంచెస్ వైపు వెళ్ళి ఉంటారు. 80% చదివిన వాళ్ళు ఐటీ కోర్సెస్ చేసి, ఐటీలో సర్టిఫికేషన్ చేసి అబ్రాడ్ వెళ్ళారు. ఇక్కడ ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్లో సెటిల్ అయ్యారు. ఇది కాదనలేని వాస్తవం. ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నానంటే చాలామంది షివర్ అయిపోతున్నారు. ఏఐ వల్ల ఏదో అయిపోయింది, ఐటీ జాబులు పోతాయి ఇవన్నీ. సో మళ్ళీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ జనరేషన్ ఎట్లా ఉంటుందంటే వాడు ఏం చదివినా, ఏ బ్రాంచ్ చదివినా ఎటు సైడ్ జాబులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ వలన అసలు ఐటీలో జాబులు పోయినాయి అనుకుందాం. అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ ఏం చేస్తారంటే ఎలా అయితే ఈసీ వాళ్ళు, ట్రిపుల్ ఈ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు వాళ్ళ బ్రాంచెస్లో ఎక్కువ జాబులు లేక, ఎక్కువ ప్యాకేజీలు లేక, ఆఫీస్ వర్క్ లేక, యూఎస్ ఆపర్చునిటీస్ లేక ఐటీకి వచ్చారో, సాఫ్ట్వేర్ సైడ్ వచ్చారో, వీళ్ళు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు రేపు ఏఐ వల్ల ఖచ్చితంగా కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి, కొత్త బిజినెస్లు క్రియేట్ అవుతాయి. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ వర్క్ చేసేవాళ్ళు కానీ, ఇప్పుడు కొత్తగా నేర్చుకునే బీటెక్ కంప్యూటర్ సైన్స్ పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, కొంతమంది అంటున్నట్లుగా సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో కోట్ల జాబులు, లక్షల జాబులు క్రియేట్ అయిపోయి మంచి ప్యాకేజీలు వచ్చినాయి అనుకుందాం. పోనీ ఈ ఆటో లైక్ అటానమస్ వెహికల్స్లో, అటానమస్ రోబోట్స్లో లక్షల జాబులు వచ్చినాయి అనుకుందాం. జస్ట్ మనం ప్రెడిక్ట్ చేద్దాం. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కూడా అటు సైడ్ వెళ్తారు. వాళ్ళు కోర్సెస్ చేస్తారు బయటకు వచ్చి. ఇప్పుడు ఒక ఈసీ అతను, మెకానికల్ అతను సాఫ్ట్వేర్లో రాగలేంది. సాఫ్ట్వేర్ వాళ్ళు అటు సైడ్ కోర్స్ చేస్తే ఏమవుతుంది? సో నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే స్టూడెంట్కి టాలెంటు, హార్డ్ వర్క్ ఇంపార్టెంటు. బ్రాంచ్, కోర్సు, స్కిల్ అనేది కంటే ఆ హార్డ్ వర్క్, టాలెంటు నేను ఇటు సైడ్ ముందుకెళ్ళాలి అంటే నేను మంచిగా లైఫ్లో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు వీడు ఇక్కడ ఏ బ్రాంచ్ తీసుకున్నా, ఏ బ్రాంచ్లో అవకాశాలు ఉంటే ఆ బ్రాంచ్లోకి షిఫ్ట్ అవుతారు, స్కిల్ నేర్చుకుంటారు. సో ఇదంతా చూసినప్పుడు నాకే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే నేను కెరీర్ గైడెన్స్ రమణ ఛానల్ ఫాలో అయ్యే పేరెంట్స్తో ఈ విషయం మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓ పక్కేమో జాబులు పోతున్నాయి అంటున్నారు, ఓ పక్కేమో ఈ బ్రాంచ్కే డిమాండ్ ఉంది. ఎందుకు అని చూసినప్పుడు ఖచ్చితంగా సిఎస్సిలో కొత్త టెక్నాలజీస్ వస్తాయి. సిఎస్సి వలన ఎవ్రీ బిజినెస్, హాస్పిటల్స్ కానీ, బ్యాంకులు కానీ, లేకపోతే అంటే సాఫ్ట్వేర్ వలన ఇంకా బెటర్ అవుతాయి. అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఏదైనా సరే కంప్యూటర్ సైన్స్తో ఇంకా బెటర్ అవుతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా నమ్ముతున్నారు. కాబట్టి సిఎస్సికి డిమాండ్ ఉందనేది నాకు అనిపించిన విషయం. ఎందుకంటే ఇంతమంది తీసుకోరు కదా, ఇప్పుడు అందరూ అంత తెలివిలేని వాళ్ళు ఉండరు కదా, ఎంతమంది తీసుకుంటున్నారంటే ఇండియా వైడ్. సో ఒకవేళ సిఎస్సి తీసుకుని రేపు ఏఐ వల్ల ఏదైనా అయిపోతుందని మీలో భయం ఉన్నా సరే, పిల్లలు ఖచ్చితంగా ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా మళ్ళీ
అప్పుడు ఏది డిమాండ్ ఉందో ఆ కోర్సెస్ చేస్తారు. కాబట్టి దాని గురించి పెద్దగా వరీ అవ్వక్కర్లేదు అనేది నా ఆలోచన. బట్ ఓవరాల్ ట్రెండ్ చూస్తే మాత్రం కౌన్సిలింగ్ ట్రెండ్ అనేది సిఎస్సికి చాలా పాజిటివ్గా ఉంది. సో మీరు ఒకవేళ బ్రాంచెస్ సెలక్షన్ దగ్గర కానీ, లేకపోతే కాలేజ్ సెలక్షన్ దగ్గర కానీ, యూనివర్సిటీ సెలక్షన్ దగ్గర కానీ కన్ఫ్యూజన్ ఉంటే కెరీర్ గైడెన్స్ విత్ రమణలో ఈ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని మీరు కెరీర్ గురించి మీ పిల్లల కెరీర్ గురించి డీటెయిల్గా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. సో మీ పిల్లలు బీటెక్ చదువుతుంటే బీటెక్ ఆర్ డిగ్రీ చదువుతున్నప్పుడు, లేకపోతే బీటెక్ ఆర్ డిగ్రీ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు ఏ విధమైన కెరీర్ గురించి డౌట్స్ కానీ ఉంటే ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నా అపాయింట్మెంట్ తీసుకుని నాతో మాట్లాడి వాళ్ళు బీటెక్ 4 years ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా మీరు డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.